లేకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయి, ఇట్లా నడుస్తూనే ఉంటాయి, ఇంకా కేసులు వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కదా అనేది. సార్ ఇక్కడ ఎవరు ఆలోచించాలి? మీడియానా, న్యాయవాదుల, ప్రభుత్వాల, న్యాయమూర్తులు? నేరగాళ్లను ఈ రోజు పరిపాలన చేస్తుంటే రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుంది. ఈ రోజు నిజాయితీ పరులు జైలుకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు దోషులు పరిపాలిస్తుంటే ఇవన్నిటికి కూడా ఒకటే సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు క్లీన్ చిట్ ఇచ్చి చేసేయండి. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని 10 సంవత్సరాల్ని కాచి కాపాడుతుంటే యాజ్ అన్ అడ్వకేట్ గా అడగండి ముప్పాళ్ళ సుబ్బారావు గారిని, మమ్మల్ని కాలరు పట్టుకుంటున్నారు ప్రజలు. ఏంటి మేడం 3 వాయిదాలకి రాకపోతే అరెస్ట్ అంటారు, 30,000 వాయిదాలకి ఆయన రాకుండా ఉంటే మీరేం కాపలాలు కాస్తున్నారు? మామూలు ఎంత మేడం 5 లక్షలు 6 లక్షలు చీటింగ్ జరిగితే ఇంత గొప్పగా అరెస్ట్ అంటున్నారు, బెయిల్ రాదంటున్నారు. కొన్ని వేల కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి గండి కొట్టి దారి మళ్లిస్తుంటే వాళ్ళని కాచి కాపాడుతుందా మీ న్యాయస్థానాలు? అంటే డబ్బు నోడుకు ఒక రకంగా, డబ్బు లేనోడుకు ఒక రకంగా, పేదోడుకు ఒకటి రజనీ గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు మనం చూస్తున్నాం, బెంగాల్లో ఎపిసోడ్ పైన కూడా ఎంత సీరియస్ గా రియాక్ట్ అయ్యింది, ఏ రకంగా ప్రభుత్వాల పైన ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొన్ని సంచలనాత్మకమైనటువంటి తీర్పులు కూడా వస్తున్నాయి. కానీ కొన్ని వ్యవహారాల్లోనే జరుగుతోంది ఈ పరిస్థితి కూడా. ఎందుకంటే ముఖ్యంగా సిబిఐ సార్, శ్రీహరి గారు, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి రాష్ట్రానికి సంబంధం ఉండదు సార్. లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వాడిని కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. అసలు కేజ్రీవాల్ గారు అంటే ఒక బ్రాండ్ అండి, నిజాయితీకి బ్రాండ్ ఏమో అనుకుంటాం మా లాంటి వాళ్ళు చదువుకునేటప్పుడు. అసలు మనీష్ సిసోడియాని ఎత్తారా, లేకపోతే ఈతన్ని అరెస్ట్ చేశారా, లేకపోతే ఆడబిడ్డ కల్వకుట్ల కవిత గారిని అరెస్ట్ చేశారా? 100 కోట్లు ఆఫ్టర్ ఆల్ మా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అప్పుల ఊబిలో పడిపోయిన మా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన స్కాములతో పోల్చుకుంటే ఢిల్లీలో ఆఫ్టర్ ఆల్ 100 కోట్లు స్కామ్ సార్. కొన్ని లక్షల కోట్లు దారి మళ్ళుతున్నాయి అంటే ఇంకా కూడా నేరగాళ్లను పరుక్కోవడానికి ఎందుకు జాప్యం జరుగుతుంది అంటూ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మీ సొమ్ము కాదు కదా సార్, మీకేం బాధ? మీ పులివెందల సొమ్మా, లేకపోతే మీ సినిమాల డబ్బులా, మీ హెరిటేజ్ల డబ్బులా, లేకపోతే ఏంటి? మా ఖజానాలో డబ్బులు, మేము పన్నులు కట్టిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నాడు దొంగ, పట్టుకోండి 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 అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. చిత్తశుద్ధిగా మనము ఈ రోజు ఇమీడియట్ గా అంటే మనకు ఒక్కటే పాయింట్ సార్, సిబిఐ ఒక మాట అనింది, ప్రపంచానికి తెలియక ముందే గౌరవ జగన్ రెడ్డి గారికి తెలుసు వివేకానంద రెడ్డి గారి మర్డర్ అని. ఎలా అమ్మా? పంచాంగాలు చూసారా, పాచికలు వేసారా, ఎలా అని అడగాలి కదా. ఏ 8 వరకు పరిగెత్తిన కేసు ఏ 8 తో ఎందుకు ఆగిపోయింది? 6 చెప్తే 7 పట్టుకున్నారు, 7 చెప్తే 8 పట్టుకున్నారు. 8 నోరు విప్పట్లేదా? 8కి ఎందుకు బెయిల్ ఇచ్చింది సిబిఐ కోర్టు? అప్పుడే అడిగిందండి సుప్రీంకోర్టు, ఎందుకు అంత అత్యుత్సాహపడుతుంది తెలంగాణ సిబిఐ కోర్టు? ఎందుకు సిబిఐ విచారణలో ఈ కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి అంటూ సుప్రీంకోర్టులో ఈ సిబిఐ కోర్టుకి మొట్టికాయలు వేసిందండి. సిబిఐ కరెక్ట్ గా ఉంటే సునీతమ్మ సిద్ధార్థ లూద్రా అనే ఒక టాప్ మోస్ట్ అడ్వకేట్ ని పెట్టుకుని ఈ రోజు అవినాష్ గారిని అరెస్ట్ చేయండి, బయట